రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెదేపా కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి హోదాపై పోరాడడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్నారని, ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన వారే ఇప్పుడు హోదా కావాలంటున్నారని పవన్ అన్నారు. జేఎఫ్సీ నివేదిక వల్ల వైకాపా, తెదేపాపై ఒత్తిడి పెరిగిందన్నారు. అఖిలపక్ష సమావేశానికి రావాలని ప్రభుత్వం నుంచి లేఖ అందిందన్న పవన్, 2 ఏళ్ల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్నారు. అడ్డగోలుగా విభజించడం, ఏమైతే న్యాయంగా రావాలో ఆస్తులేమో తెలంగాణలో ఉండిపోయి అప్పులు ఆంధ్రాకి మిగిలిపోయి ఇచ్చిన ప్రామిస్ ని లెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్లకపోవటం, విభజన హామీలు ఇవ్వలేదని చెప్పి మేము చాలా సంవత్సరాలుగా వేచి చూసాం. రాష్ట్ర ప్రభుత్వమే అటు ప్రతిపక్షం కానీ దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లలేకపోయినాయి. మీ అందరికీ తెలుసు, వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఆ ఒత్తిళ్లకి లొంగిపోయి దాన్ని బలంగా తీసుకెళ్లలేకపోయారు. సత్ఫలితాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు నిన్న నాకు పార్టీగా లెటర్ అందింది. ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింది చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది. రేపొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఒరుగుద్దో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ముందస్తుగా వాళ్ళ కేబినెట్ మంత్రులతోటి అసలు ఏమనుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాని ఎలా సాధిస్తారు, ఈ రోజున మనకి పార్లమెంట్ అయిపోయింది, సెషన్స్ అయిపోయినాయి, ముందు మీరు ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ సారి మీ మంత్రులతోటి కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం.